ఈరోజు ప్రేమలన్నీ శరీర కోరికల మీద ఉన్నాయి. జాగ్రత్త. నీ యవ్వన కాలపు జీవితాలనే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, సరదాగా మనం ఎంజాయ్ చేద్దాం, మనకన్నీ తెలుసు కదా, ఏం కాదు, ఈరోజు ఇవన్నీ కామనే, సరదాగా అని అన్నాడు అనుకో, ఒక్కసారి నిన్ను రుచి చూసిన తర్వాత నిన్ను వాడు కేర్ కూడా చేయి. నువ్వు కాకపోతే ఇంకోటి అనుకుంటాడు. ఎందుకంటే ఆల్రెడీ హీస్ టేస్టెడ్. అంతే. వివాహం తర్వాత బంధమే చిరకాలం జీవితాంతం నీతో ఉండిద్ది. ఆ ముందస్తు తొందరపడి నీ శరీర కోరికను, వ్యామోహాన్ని, వాడు ఎదుటోడు వాడిని సాటిస్ఫాక్షన్ చేయడానికి నేను నమ్మిన వాడే కాబట్టి అది ఇదని నువ్వు అనుకుంటూ ఒక్కసారే పాపం నమ్మారంతే. ఏం చేశారు? నమ్మారు. ఎప్పటికైనా జీవితంలో వాడే కదా. తీరా వాడితో జీవితాన్ని పంచుకునే టైంలో వాడు అటుపోతున్నా ఇటుపోతున్నా వాడి ఫోన్లో చూస్తే ఇట్లా నమ్మాలి. వాడి దగ్గర చాలామంది ఉన్నారు. ఎలా ఉంటుంది? ప్రేమించిన వాళ్ళకి గుండె పగిలిపోదు. మరి దానికోసం అమ్మని దూరం చేసుకున్నాం, దానికోసం నాన్నని దూరం చేసుకున్నాం, దానికోసం సంఘాన్ని దూరం చేసుకున్నాం, దానికోసం రక్త సంబంధికులందరినీ మీరు నాతో ఉన్నా లేకపోయినా నేను వాడి కోసమే బతుకుతా అన్నాం. మరి ఇప్పుడు వాడు నీతో పాటు ఒక 10 మందిని వేసుకొని తిరుగుతున్నాడు. మరి ఆ 10 మందిలో నువ్వు 11వ దానికి ఉంటావా? అది నీకు తెలీదు. వాడి లోపట ఆలోచన. అందుకే దేవుడు ఏమన్నాడంటే యూ హ్యావ్ టు వెయిట్. ఆ గడి వచ్చే వరకు ఆగు.